తగ్గించాలి పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే మూసివేయాలి. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలను వెంటనే మూసివేయాలి. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలను వెంటనే నిర్మించాలి. అద్దె భవనాలు నడుస్తున్న గురుకులాల కేజీబీవీల సొంత భవనాలు వెంటనే జిందాబాద్ ఎస్ఎఫ్ఐ కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల మౌలిక వస్తువులను ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. దానిలో భాగంగానే ఈ రోజు నుండి విద్యార్థులకు సంబంధించిన బస్ పాసులు ఏదైతే బస్ పాసులకు సంబంధించిన 20% ఈరోజు ఛార్జీలు పెంచుతున్నామని చెప్తున్నారు. దీనివల్ల ఈరోజు పేద బడుగు బలైన వర్గ విద్యార్థులు ఈరోజు విద్యకు దూరం చేయడమే అని ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ బస్ పాసుల మీద చదువుకుంటే విద్యార్థుల పైన ఈరోజు వాళ్ళపైన భారం పడే పరిస్థితున్నది. ఇప్పటికే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. దానికి భారంగా ఈరోజు అదనంగా ఈరోజు విద్యార్థుల పైన 20% బస్ ఛార్జీలు పెంచిన నిర్ణయాన్ని తక్షణమే వెంటనే వెనక్కి తీసుకోవాలి. దానికి కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకుంటున్న ప్రతి విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ సౌకర్యం కల్పించాలి. ఈ పెంచిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 96 ప్రకారం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఈ టెక్నో ఒలింపియాడ్ స్మార్ట్ పేర్లతోని సిబిఎస్ స్టేట్ సిలబస్ స్కూళ్లు సిబిఎస్ కరికులం పేరుతోటి లక్షల రూపాయల ఫీజులతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఫీజులతో అరికట్టాలి. ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు జూన్ 12వ తేదీన ఈరోజు పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పాఠశాల ప్రారంభమైతే ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు అనేక సమస్యలతో ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం కాకముందే ఈరోజు ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలి. ఈరోజు ఉపాధ్యాయులను నియమించాలి. దాంతోపాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు జిల్లాలున్న ప్రజాప్రతినిధులు మంత్రులు కూడా ఖచ్చితంగా ఈరోజు మౌలిక వసతులు కల్పించడానికి కోసం కృషి చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అద్దె భవనాల్లో దాదాపుగా ఈరోజు వందలాది గురుకులాలు అద్దె భవనాలు కొనసాగుతున్నాయి. గతంలో జగిత్యాల జిల్లాలో గురుకులాలకు కనీస మౌలిక వసతులు లేకుంటే పాము కాటు గురైన విద్యార్థులు మరణానికి ఈరోజు ప్రభుత్వమే కారణమైన పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అద్దె భవనంలో కొనసాగిన గురుకులాలకు సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. పెరిగిన ధరకు అనుగుణంగా ఏదైతే మెచ్ ఛార్జీలు పెంచడమని చెప్పుకుంటున్నారో ఆ మెచ్ ఛార్జీలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ సమరశీల పోరాటాలకు సిద్ధమైతాయని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు హెచ్చరిస్తున్నాం. రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు. ఛార్జీలను ఏదైతే 20% పెంచిరో దాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఓవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్ల పైచిలకు రూపాయలు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండి పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి తరుణంలో మరి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈరోజు పేద విద్యార్థులను మరింత విద్యకు దూరం చేసేందుకు ఈ బస్ పాస్ ఛార్జీలను పెంచడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తాంది. మరి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ జిల్లాలో అనేక తోక పేర్లు పెట్టుకొని అనేక ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేయడానికి ప్రకటనలు చేస్తూ ఎలాంటి పర్మిషన్ లేకుండా జిల్లాలో ఈరోజు క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు నేను చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్క పాఠశాలను తనిఖీ చేసినటువంటి పరిస్థితి లేదు. దేన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి లేరు. ఈ రోజు ఏదైతే కార్పొరేట్ యాజమాన్యాలు ఇస్తున్నటువంటి కాసుల కక్కుతుమని ఈ రోజు తనిఖీలు చేయకపోవడం సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ యంత్రాంగం అనుమతి లేకుండా ఏదైతే పాఠశాలలు నడిపిస్తా ఉన్నారో వాటిని సీజ్ చేయకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం అట్టి పాఠశాలల ముందు మేము ధర్నాలు చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే 2-3 నెలలు మూసివేస్తున్నటువంటి పాఠశాలలు 12 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మరి పూర్తిలో సావెంజర్లను నియమించాలి, మరి ఉపాధ్యాయులను నియమించాలి. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులకు విద్య బోధించడం కోసం సౌకర్యాలు కల్పించాలి, మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి
చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి అద్దె భవనాలు నడుస్తున్న గురుకులాలు కావచ్చు, కేజీబీలు కావచ్చు, సంక్షేమ హాస్టళ్లు కావచ్చు, వీటన్నిటి సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలో సమగ్రంగా విద్యారంగ అభివృద్ధి కోసం ఎస్ఎఫ్ఐ అనేటువంటి నిరంతరం పాటుపడతా ఉంది. మరి ఈ విద్యా సంవత్సరంలో పక్కా ప్రణాళికతో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ అనేటువంటిది ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఏదైతే ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరంతర ఉద్యమాలు పోరాటాలు చేయడానికి వెనుకడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజకీయ జిల్లా కార్యదర్శి.